స్టాండ్ ఉంటేనే ఈరోజు మా ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉండండి. వచ్చే వాళ్ళకి వెల్కమ్. రైట్, నాతో పాటు కంప వినోద్ గారు ఉన్నారు కాబట్టి వినోద్ గారు, ఏమైంది? నిన్నటి నుంచి మాత్రమే కేవలం వెళ్ళి కలుస్తూ ఉన్నారు ఆ పిల్లోడిని, శ్రీతేజ్ని. నిన్నటి వరకు ఏమైంది? పొలిటికల్ లీడర్లు మీలాంటి వాళ్ళందరికీ కూడా టైం దొరకలేదా? 10 రోజులైంది కదా ఈ సంఘటన జరిగి. వినోద్ గారు, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అంటే ఇవాళ ఒక్కరోజు అల్లు అర్జున్ గారిని జైల్లో పెడితే ఎందుకు ఇంత బాధ అనేసి ఫోర్ సైడ్స్ టీవీ తరఫున మీరు సంధించిన ప్రశ్న ఏదైతే ఉన్నదో అది జనబహుళ్యంలోకి విశేషంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ అల్లు అర్జున్ గారు ఏమన్నా బార్డర్లో యుద్ధం చేసి వచ్చిన దేశానికి పతాకాలు తీసినటువంటి సైనికుడా, ఎందుకు ఇంత బాధ అనేసి ఇవాళ ఆ తల్లి మరణించింది, ఆ పిల్లవాడు చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అని పరామర్శించిన ఒక్క సినీ అల్లు అర్జున్ గారు దాదాపు ఒక 4 గంటలు కూడా జైల్లో ఉన్నారో లేదో, ఇవాళ ఏదో కుంప ఆరిపోయినట్లుగా పెద్ద పెద్ద స్టార్లందరూ వచ్చేసి వారికి సంఘీభావం తెలపడం అనేది, అంటే తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ తల్లి వారిని మరి గుండె లాంటి హైదరాబాద్ గడ్డ మీద పెట్టుకొని వారికి ఆస్తులు ఇచ్చినందుక, వారి సినిమాలు తీసుకున్నటువంటి గొప్ప గొప్ప సదుపాయాలు కల్పించినందుక ఇవాళ మరి ఇంత సొమ్మును ఇంత పోగు చేసుకొని కూడా ఇవాళ ఏమాత్రం ఫస్ట్ ఎవ్వరు ఏ పొజిషన్ లో ఉన్నా ముందు అందరూ మనుషులం, తర్వాతనే ఇంకేదైనా కదా. అవ్వాల సినిమా చూస్తూ ఉంటారు, సినిమా చూస్తున్న అతనికి కింద పైన బాల్కన్ లో సినిమా చూస్తున్న అతనికి ఇక్కడ కింద లోయర్ బాల్కన్ లో తొక్కిసగడ్డ జరిగి తన అభిమాని ఒక మృతి చెందిన వార్త తనకు తీవ్ర పడలేదంటే మనం నమ్మాలా? అదే విధంగా ఒక పసి పిల్లవాడు మరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు, అతను చెవిన పడలేదంటే ఇతను నిజంగా హీరో అనాలా, జీరో అనాలా? అంటే ఓన్లీ సినిమాలో మాత్రమే ఇతను హీరో, నిజ జీవితంలో తను జీరో అని ఒప్పుకున్నట్లే అవుతుంది. మరి ఇతను అల్లు అర్జున్ గారికి సూటిగా వారిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కరినే కాదు, నిన్నటి నుంచి అంటే నిన్న ఆదివారం నుంచి పొలిటికల్ లీడర్లు కూడా, మీ పార్టీల లీడర్లంతా కూడా వెళ్ళి లైన్ కడతా ఉన్నారు కదా. అంటే నేను అది కూడా చెప్పబోతున్నాను. అయితే అల్లు అర్జున్ గారు అప్పటికప్పుడే స్పందించి మానవతంతో ఆ అబ్బాయిని రక్షించడానికి అతను మానవీయ కోణంలో ఎటువంటి కృషి సల్పింది మనం చూడలేదు. అతను సినిమా ప్రమోషన్ చేసింది మాత్రం మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. అతను మూవీ ప్రమోషన్ కోసం బాంబే వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, అవన్నీ చూస్తున్నాం. కానీ ఈ పిల్లవాడి కోసం తను పోయింది లేదు. మళ్ళీ అతని యొక్క పరిస్థితి తెలిస్తే సినిమాను ఆదరించరేమో అని తెలంగాణ ప్రజలు అని ఇంకా యావత్ భారతదేశ ప్రజలని చెప్పేసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, అక్కడ కిమ్స్ ఆసుపత్రిని మేనేజ్ చేయకపోతే ఇది ఎందుకు బాబు హెల్త్ బులెటిన్ రాదు? ఇవాళ మనం ఫోర్ సైడ్స్ టీవీ తరఫున మనం సంధించాం, వల్ల మీరు కూడా మేము ఖచ్చితంగా బాధ తీసుకుంటామని చెప్పారు. లైవ్ లో మనం ఆ బాబుకు సంబంధించినటువంటి ఫోటో కూడా వేస్తున్నాం. ఇవాళ కొంతమంది మనతో పాటు వేరే ఛానల్ వాళ్ళు కూడా దానికి సంబంధించి కవర్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ మనం ఆ రోజు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ముందు మీరు ఏది చెక్ చేసుకున్నా, ఎందుకంటే మన లైవ్ ఇది టైం పడుతుంది, ముందు ఫోర్ సైడ్స్ టీవీని ముందు మనమే మన ద్వారానే ఫస్ట్ ఆ బాబు ప్రశ్న, బాబు ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు బాబు ఆరోగ్యంగా ఉన్నాడా, తిరిగి కోలుకుంటాడా, అసలు ప్రాణాలతో ఉన్నాడా అని మనం సంధించబట్టే ఇవాళ మేల్కొనని చెప్పేసి మా ప్రతినిధి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని విజువల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి నేను ఆ విజువల్స్ అవన్నీ కూడా చూపించి మీతో మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు అలాగే ఉండండి సార్, ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేద్దాం.